వెల్కమ్ టు ఖాద్రి కిచెన్. ఈరోజు మనం బెండకాయలు పచ్చడి చేసుకుంటున్నాం అండి. అందుకని ముందుగా ప్యాన్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసాను. దాంట్లో బెండకాయలను కోసి వేసేసాను. బాగా వేయించాలి. అది ఇలా వేసుకుంటూ ఉండాలండి. ఇవి బాగా ఇలాగా బాగా మెత్తంగా వాడిపోయినాయి చూడండి. ఇలా అంటే మెత్తంగా అయిపోతూ ఉంటాయి. ఇలా వాడిన తర్వాత తీసేసుకోవాలి అన్నీ. ఇప్పుడు అదే ప్యాన్లో ఇప్పుడు పచ్చిమిరపకాయలు అన్నీ వేసేయాలండి. ఇలా మధ్యలోకి తుంచి వేసుకోవాలండి, లేకపోతే అవి పగులుతూ ఉంటాయి, పగిలి కళ్ళల్లో పడుతూ ఉంటాయి. ఇలా తుంచి వేయడం వల్ల పగులుడు ఆగిపోద్ది, బాగుంటుంది, ఎగరకుండా ఉంటాయి, మనం హ్యాపీగా వేయించుకోవచ్చు. ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగాలండి. వేగితేనే పచ్చి వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు అన్నీ తీసేసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ పోసి ఇంకొంచెం ఆయిల్ పోసుకొని టమాటాలు, పెద్ద టమాటాలు అండి, ఒక 3 టమాటాలు అండి. ఇవి అన్నీ సన్నంగా తరిగి వేసేసాను. ఇవి కూడా మెత్తగా వేపేసుకోవాలి. అండి టమాటాలు ఇలా మెత్తంగా వాడిపోతే సరిపోద్ది. ఇంకా తీసుకొని మనం దంచుకోవడమే. మనం ముందుగా చింతపండు అండి ఇంత వేసుకొని నానబెట్టేసాను నేను. ముందుగా వేసి ఇది దంచేసుకోవాలండి మెత్తగా. చింతపండు మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం బెండకాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేపుకున్నాం కదా, ఉప్పు వేసుకొని ఇలా వేసేసుకోవాలన్నీ. వేసేసుకొని ఇవి కూడా మెత్తంగా దంచేసుకోవాలండి. మెత్తంగా అయిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకొని దంచేసుకోవాలండి. మనం మిక్సీలో వేసుకునే దానికన్నా పచ్చడి రోటిలో నూరుకుంటే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అనేది అలాగే ఉంటుంది. మనం మిక్సీలో వేసుకుంటే మసాలా అలా ఉంటుందండి టేస్టు. మనం ఇలా నూరుకున్నాం అనుకో సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసుకోండి ఒకసారి. ఇప్పుడు చివరిగా టమాటాలు వేసేయండి. పచ్చడి ఇంతేనండి. నూరుకోవడం ఎంతో ఈజీగా అయిపోయే బెండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే